ఇప్పుడు లోకేష్ని పవన్ కళ్యాణ్ని జగన్ కూర్చోబెట్టి మీరు ఇంటర్వ్యూ చేశారు అనుకోండి, అంటే సబ్జెక్ట్ వైజ్గా, అంటే పొడవటాలు లేకపోతే వాడిట్ట ఇట్ట అని కాకుండా సబ్జెక్ట్ వైజ్గా, అంటే ఇక్కడ ఈ రోడ్లు ఎట్లా వేయాలి, రోడ్లు ఎట్ట వేయాలి, పరిపాలన ఎట్ట చేయాలి, ఈ కాలువలు ఏంటి, వ్యవస్థ గురించి మాట్లాడితే ఎవరు మాట్లాడతారో మాట్లాడితే తెలిసిపోతుంది. గత 5 ఏళ్లలో సార్ ఇట్లా మీరు అన్నట్టుగా గత 5 ఏళ్లలో నియోజకవర్గాల అభివృద్ధి గురించి కానీ లేకపోతే పరిపాలన గురించి పెట్టుబడుల గురించి వీటి గురించి అసలు ఏమన్నా జరిగిందా సార్? ఎక్కడ జరగలేదండి. వాళ్ళు ఏంటంటే ఎక్కడెక్కడ ఏమి ఉన్నాయి, అమరావతి ఉంది, అమరావతిలో అన్ని ల్యాండ్లకి రికార్డులు ఉన్నాయి, ఇక్కడ వీళ్ళు కబ్జా చేయడానికి వీల్లేదు. అదే విశాఖపట్నం ఏరియాలో అందరికి రికార్డులు లేవు, అక్కడ కబ్జా చేయడానికి ఎక్కువ అవకాశం ఉంది. అందుకని ఇక్కడ నుంచి అక్కడ మారిస్తే వాళ్ళకి పరిపాలన చేస్తే అక్కడ కబ్జాలు చేయడానికి ఎక్కువ అవకాశం ఉంది. ఇక్కడ అవకాశం లేదు. ఇక్కడ నుంచి తాత ముత్తాల దగ్గర నుంచి రికార్డులు ఉన్నాయి, అక్కడ రికార్డులు లేవు భూములకి సరిగా. ఎక్కడ కబ్జా చేయడానికి ఎక్కువ అవకాశం ఉండదని రాజధాని అక్కడ మార్చాలని చూశారు. ఇంత విఘ్నత కలిగిన ఓటర్లు ఉన్నారు కాబట్టి ఈరోజు 11 సీట్లే జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చినాయి. అవును, అంతే అంతే. మళ్ళీ నేను వస్తాను, మళ్ళీ నేను చేస్తాను, నేను పాదయాత్ర చేస్తాను అంటే ఎలా స్వాగతం? అది కల్లోనా ఇలోనా జరిగేది అది. సో మొత్తం మీద అయితే ఇప్పుడు పర్లా మార్పు అయితే ఉంది. ఆ మార్పు అయితే ఉంది. జనం అయితే పైకి, అంటే ఇప్పుడు నేను వైసీపీ అనుకోండి, సపోజ్ నేను కామ్గా ఉంటున్నా, ఎందుకంటే జనంలో మాట్లాడితే మేము వీక్ అయిపోతాం అనే ఉద్దేశంతో. అంతేగాని ఓటర్ ఎవరు రివర్స్గా మాట్లాడే అవకాశం లేదు.